కక్కలపల్లి 247 సర్వే నంబరు 247 2A 2Bలో 2 ఎకరాల 12 సెంట్లు పైకి 94 పట్టాలు 2011లో ఇవ్వడం జరిగింది. ఈ పట్టాల విషయం గత ఒక 5 సంవత్సరాల నుంచి కూడా ఎంఆర్ఓ గారికి అందరికీ కూడా అధికారులకు పోలీసు వాళ్ళకు కూడా అందరికీ కూడా విన్నవించడం జరిగింది. మొన్న కలెక్టర్ గారి దగ్గరికి పోయి కలెక్టర్ గారి దగ్గర 2011 ఇచ్చినటువంటి పట్టాదారులు అక్కడ ఉన్న విషయము తెలియజేయడం జరిగింది. ఎందుకంటే నిజమైన లబ్ధిదారులు ఆ స్థలము పట్టాలు తీసుకొని పోయి క్లీన్ చేసుకొని మొత్తం చేసుకోవడానికి దాదాపు 6 సంవత్సరాల వరకు 7 సంవత్సరాల వరకు పట్టింది. ఎందుకంటే కరెంటు లేదు, దావలు లేవు, ఏమి లేవు, ఇప్పుడు నీళ్లు లేవు. దానికి 2017 సంవత్సరం వరకు కూడా దాన్ని క్లీన్ చేసుకొని 2018 సంవత్సరంలో ఆ చిన్న చిన్న కొట్టాలు వేసుకొని తర్వాత బండలు నాటుకొని తన స్వాధీనంలో పెట్టుకొని కూలి పని చేసుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితి ఆ పేదలకు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. 2018 సంవత్సరంలో అన్వర్ హుసేన్ ఎంఆర్ఓ గారు సంతకాలతో ఫోర్జరీ సంతకాలతో పట్టాలు తయారు చేసుకొని ఆ పట్టాలు మాకి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అడ్డురాగా ఆ తదుపరి చర్య కొరకై ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టుకొనగా ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు 2021 సంవత్సరంలో దాన్ని ఎంక్వైరీ చేసి 2018 ఇచ్చినటువంటి పట్టాలని రద్దు చేయడం జరిగింది. తర్వాత ఆ రోజు 6 పట్టాలు మాత్రమే ఈ ఫోర్జరీ సంతకాలతో ఏర్పడినటువంటి సంతకాల పరిస్థితి ఉన్నది. ఈ పొద్దు 2025 సంవత్సరానికి మొత్తం కాలనీ అంతా కూడా ఈ మొత్తం ఎన్ని పట్టాలు ఉంటే అన్ని డబల్ పట్టాలు వాళ్ళు చేసుకున్నారు. 94 పట్టాలు ఒరిజినల్గా ఉంటే 94 పట్టాలకి నీకు మళ్ళీ వాళ్ళు దొంగ పట్టాలు సృష్టించినటువంటి పాల్గొంది. అక్కడ కొంతమంది దళారీలు ఎందుకంటే అక్కడ హార్మోని సిటీను ప్లస్ తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు విలువ పెరగడం వలన ఆ భూముల మీద కన్నుపడి పేద ప్రజలు భయభ్రాంతులకు గురి చేసి ఒరిజినల్ పట్టాదారులను భయపడి ఇచ్చి చిన్న చిన్న గుడిసెలు వేసుకునేటువంటి మొత్తం అన్నీ కూడా ధ్వంసం చేసేసి వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు. అది రాత్రికి మాత్రమే కట్టుతున్నారు, పగులు కట్టడం లేదు. ఈ విషయము ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి గతంలో చెప్పినాము. అదేవిధంగా కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి ఎంక్వైరీ చేయమని చెప్పగా ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ దాంట్లోకి వచ్చి ఆ కాలనీలో ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసిన తర్వాత నీకు ఈరోజు అంటే ఈరోజు 18 తారీఖు వచ్చి ఈరోజు వచ్చేసి దాన్ని ఎంక్వైరీ చేశారు. ఒరిజినల్ పట్టాదారులు ఎవరు అని చెప్పేసి వాళ్ళని పట్టాలని సేకరించడం జరిగింది ఒకవైపు. రెండవది దొంగ పట్టాలు ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళను కూడా ఎంక్వైరీ చేసి మీ దగ్గర కాపీలు ఇవ్వండి అని చెప్పేసి అడిగే వాళ్ళు మనసు ఒప్పులేదు. ఎందుకంటే దొంగ పట్టాలు సృష్టించినటువంటి వాళ్ళు మేము 20,000 30,000 పెట్టి కొన్నామని చెప్పేవాళ్ళు నీకు దాని మీద వాళ్ళకి అడిగించుకోలేక నీకు ఒరిజినల్ పట్టాదారుల మీద గొడవకు రావడం జరిగింది. ఈరోజు అందరి అధికారుల సమక్షంలోనే వాళ్ళు నీకు గతంలో కూడా ఒక అధికారిని ఒక ఎట్టి తల నాపిల్లోని కూడా భయపడించడం జరిగింది. ఈరోజు అందరి సమక్షంలో కూడా మా పట్టాలు కదిలిచ్చేస్తే దాని సమస్యలు వేరే ఉంటాయని చెప్పేసి వాళ్ళు బాహాటంగా పబ్లిక్గా చెప్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి దీనిపైన పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. దీని పూర్తిగా చేస్తేనే నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుంది, లేకపోతే ఇది జరగదు. కాబట్టి మేము అధికారులు కోరుతున్నటువంటిది ఒకటే, మనసు పూర్తిగా దాంట్లో ఎంక్వైరీ చేసి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని చెప్పేసి రెవెన్యూ అధికారులని కోరుచున్నాం. 2011 సంవత్సరంలో ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఎస్సీలకు ఇచ్చినారు. ఇవాళ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు నీకు మొత్తం పెద్ద వాళ్ళు అంతా మొత్తం కూడా దాంట్లో ఒక గ్యాంగులుగా ఏర్పడి నీకు ఇవన్నీ కబ్జాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ గ్యాంగుల మీద తక్షణమున చర్య తీసుకుంటే నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుంది. తహసీల్దారు దీనిపైన ఒరిజినల్ పట్టాదారులకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళ కష్టం చేసుకుని వీళ్ళ స్వాధీనంలో పెట్టుకున్నటువంటి దానిని వాళ్ళు కబ్జా చేసి దొంగ పట్టాలు సృష్టించినారు. కాబట్టి వీళ్ళపైన 15 రోజుల లోపల చర్య తీసుకుంటామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది.